పత్రికా ప్రముఖులకు మరియు మీడియాకు, అదే రకంగా డయాస్ మీద కూర్చున్నటువంటి వెంకటేశ్వర్లు, ఆగన్నయ్య, వివేక్ మరియు మేడం గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఏర్పాటు చేస్తున్నాను. ప్రధానంగా వజా క్యా హై, కారణం ఏంటి, దేనికి, ఎందువలన బోడు రామచంద్ర యాదవ్ గారు ఈ యొక్క గట్టి నిర్ణయాన్ని తీసుకోవటానికి గల కారణం ఏంటి అనేది ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ, ఆంధ్ర ఏర్పాటు, భాషా ప్రయుక్త రాష్ట్రాల తర్వాత కానీ బీసీ కులస్తులకి, అంటే బీసీలో మీరు అనుకున్నట్లుగా ఎస్సీ ఎస్టీస్ కూడా వస్తారు, వాళ్ళకి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు మరియు ఎమ్మెల్యే, ఎంపీ, మిగతా అన్ని ఎన్నికలలో కూడా వారికి సముచితమైనటువంటి జనాభా ప్రకారంగా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. కానీ బీసీలకి ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ లేకపోవటం వల్ల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా, అప్పుడు ఇండిపెండెంట్ టైంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు కూడా ఈ యొక్క బీసీల సమస్యను లేవనెత్తినప్పటికీ కొన్ని బలీయమైనటువంటి శక్తులు వీళ్ళకి కూడా రాజ్యాంగ, బీసీలకు కూడా, అంటే బీసీలు అంటే ఇన్ ద సెన్స్ ఓబీసీలకి, అంటే ఎస్సీ ఎస్టీలు తీసేస్తే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కూడా రాజ్యాంగ హక్కులు కల్పించాలి అని అన్నప్పుడు దాన్ని రాజ్యాంగం అప్పుడు ఉన్నటువంటి నిర్మాతలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి పాపాన పోలేదు. తదనంతరం వీళ్ళ యొక్క కుల వృత్తులు మొత్తం కూడా ధ్వంసం కావటం, మెకనైజేషన్ మరియు ఇండస్ట్రియలైజేషన్ కావటం, అదే రకంగా క్రమక్రమంగా వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతల్ని కోల్పోవటం, వారి యొక్క కుటుంబ ఏదైతే ఉన్నాయో విద్య, వైద్యము, ఆరోగ్యము మరియు సంపాదన, పనులు లేకపోవటం వల్ల, మెకనైజేషన్ వల్ల వీళ్ళు అడుగంటిపోయారు. బీసీల సమస్య గురించి ప్రధానంగా గౌరవనీయులు శ్రీ బోడ రామచంద్ర యాదవ్ గారు ఒక నిష్ఠతోటి ఉన్నారు, యువకుడు. అదే రకంగా గట్టి పట్టుదలతోటి మరియు ఈ యొక్క ఓబీసీలకి తప్పనిసరిగా కూడా రాజ్యాంగ హక్కులు కల్పించాలి అనేటటువంటి ఒక స్థిర నిశ్చయంతో గత నెల 22వ తారీఖు నాడు జరిగినటువంటి సింహగర్జలో ఒక గట్టి నిర్ణయం తీసుకొని అల్టిమేటం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం కూడా ఇచ్చారు. ప్రధానంగా 5 అంశాల మీద వారు పేర్కొనటం జరిగింది. బీసీలకి రక్షణ చట్టం కావాలి అని నెంబర్ 1. నెంబర్ 2, 44% ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, స్థానిక సంస్థలు కానీ, మున్సిపాలిటీ కానీ లేదా దేంట్లోనైనా కూడా 44% డిమాండ్ చేయటం జరిగింది. అదే రకంగా వివిధ కార్పొరేషన్స్కి నిధులు ఏర్పాటు చేయటం మరియు ఆ యొక్క నిధులను చేయటమే కాకుండా ప్రతి ఒక్క కులానికి కూడా సముచిత స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమైనటువంటి 5 డిమాండ్లతోటి బోడే రామచంద్ర యాదవ్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షకి ఈ యొక్క తెలంగాణ యూనిట్ సముచితంగా గౌరవిస్తుంది, ఆహ్వానిస్తుంది. ఇప్పటికే ఆంధ్రాలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా, ఏపీలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా దీని మీద విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అదే రకంగా తెలంగాణ పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏదైతే ఉన్నదో దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వటమే కాకుండా ఈ యొక్క 11వ తారీఖు నుంచి ప్రత్యక్ష కార్యాచరణలోకి మేము గ్రామ గ్రామాన ఈ యొక్క వాదాన్ని తీసుకొని వెళ్ళటానికి ఇదే రకమైనటువంటి ప్రధానమైనటువంటిది బోడే రామచంద్ర యాదవ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో 1000 ఎకరాల భూమి, అంటే రాజధాని అమరావతిలో ఏదైతే భూసేకరణ చట్టం చేశారో దాంట్లో కూడా ఈ యొక్క వీళ్ళకి, అంటే వీళ్ళ యొక్క సంక్షేమ భవనాలు అనుకోండి లేదా బీసీ ఇండస్ట్రీస్ పెట్టుకోవటానికి కానివ్వండి, ఒక 1000 ఎకరాల భూమిని కూడా కేటాయించాలి అనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఉంది. అయితే వీళ్ళందరికీ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ లేదా మన ఆంధ్ర ప్రభుత్వంలో కానీ దేశమంతా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అనేటటువంటి ఒక బూచి ఉంది. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు చేస్తున్నారు, ఏ పర్పస్ చేస్తున్నారు అని ఆ పర్పస్ పూర్తి కాకముందే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ ఏరియా పెట్టుకుందాం అనుకున్నారు. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఒక కుట్రతోటి తీసుకున్నటువంటి భూసేకరణ భూముల్ని వేరే వాటికి ఉపయోగించటం, లేదా వాళ్ళ యొక్క ఆయా ప్రభుత్వాల యొక్క తాబేదారులకి వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకి ఇవ్వటం, దాన్ని ఒక వ్యాపార వస్తువుగా చూడటం జరుగుతుంది. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న రేవంత్ ప్రభుత్వం కానీ, అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ కొన్ని వేల ఎకరాల భూసేకరణ జరపడం జరిగింది. మరి భూసేకరణ జరిపిన తర్వాత అది ప్రభుత్వ భూమి అవుతుంది. ప్రభుత్వ భూమి అయిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలము అగ్రకులాలే లేరు కదా, చాలా మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఉన్నారు. మరి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అంటే వాళ్ళ యొక్క ఓబీసీలకి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ యొక్క భావి తరాలకి ఇండస్ట్రీస్ పెట్టుకోవటానికి కానీ, లేదా వాళ్ళ యొక్క జీవనోపాధిని మెరుగుపరుచుకోవటానికి ఎలాంటి హక్కులు లేకుండా పోతున్నాయి. ఈ యొక్క దీన్ని కూలంకషంగా పరిశీలించినటువంటి బూడి రామచంద్ర యాదవ్ గారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రాజధాని పరిధిలో 1000 ఎకరాలు ఓబీసీలకి కూడా కేటాయించాలి. ఓబీసీల నుండి వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవటానికి. ఇంకొక విషయం కూడా చెప్పారు బూడి రామచంద్ర యాదవ్ గారు, వాటికి అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి న్యాయమైనటువంటి భూసేకరణకి, అంటే ఈ 1000 ఎకరాలు సేకరించడానికి కావలసినటువంటి డబ్బులు కూడా తను చెల్లిస్తాను అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు ఎక్కడెక్కడో పోయి ఇతర దేశాలన్నీ తిరిగి అదిగో 5 లక్షల కోట్లు వస్తున్నాయి, ఇదిగో 10 లక్షల కోట్లు వస్తున్నాయి అని ఒక మసిపూసి మారేడుకాయ చేసి ఒక బూచీలాగా ప్రజల్ని మభ్యపెడుతున్నారు. కాబట్టి ఈ రోజు ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఓబీసీలకి కావాల్సినటువంటి వాటా ఏది ఇవ్వకుండా, అది తేల్చకుండా ఎలాంటి భూసేకరణ చేయకూడదు అనేది మేము ఈ వేదికగా డిమాండ్ చేస్తున్నాం. భారతదేశ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఒక పిచ్చి ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. భూసేకరణ చేసిన తర్వాత భూమి రిస్ట్రిక్ట్ టు ది గవర్నమెంట్. ఉన్న వారం రోజుల క్రితమే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనల్ని తిరిగి ఇవ్వడానికి వీల్లేదు అనేది. అంటే ఒక కుట్రతోటి చేసేటటువంటి భూసేకరణ ఆ యొక్క పర్పస్ సర్వ్ కానప్పుడు ఇంతకుముందు ఎవరి దగ్గర నుంచి అయితే భూమి సేకరించారో తిరిగి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండేది. కాబట్టి ఈ సందర్భంగా ఈ జడ్జిమెంట్ ప్రకారంగా ఆ యొక్క భూమిని మళ్ళా తిరిగి ఇవ్వడానికి వీల్లేదు. అంటే రాజకీయంలో నీతి ఎంత ఉన్నది, రాజకీయ నాయకులకి ఎంత నీతి ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళు పవర్ అనేది డబ్బుతోటి కొనుక్కుంటున్నారు. ఈ డబ్బుతోటి కొనుక్కునేటటువంటి ఈ పవర్కి కొంతమంది పెట్టుబడిదారులు కూడా ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఏ పర్పస్ కోసమైతే ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ పర్పస్ కోసమైతే భూసేకరణకి భూమి తీసుకున్నారో దాంట్లో మీరు ఇండస్ట్రియల్ పర్పస్గా తీసుకున్నట్లయితే కంపల్సరీ ఓబీసీల యొక్క వాటా ఎంత అని మేము తెగించి అడగటానికి సిద్ధమయ్యాం. మేము తెగిస్తాం కూడా. ఎందుకంటే ఇవాళ ఉద్యోగ కల్పన చేయకపోగా ఈ యొక్క కాంటింజెన్సీస్, అదే రకంగా ఈ వేరే అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఎక్కువైపోతున్నాయి. ఒక తుచ్చమైనటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం వాళ్ళు దాచుకున్నటువంటి ఎంప్లాయీస్ దాచుకున్నటువంటి పైసలు కూడా ఇవ్వలేనటువంటి చెత్త ప్రభుత్వం అయిపోయింది. గాంధీ విగ్రహానికి 30,000 కోట్లు 10,000 కోట్లు పెడతామంటున్నారు. 10,000 కోట్ల రూపాయలు ఒక గాంధీ విగ్రహానికి పెడితే గాంధీని చంపిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో గాడ్సే విగ్రహాలని మేము పెడతాం. దీనికి మీరు ఎందుకు చేస్తున్నారు? ఇది మీరు ఎక్కడెక్కడైతే ఇల్లీగల్గా మీరు ఎక్విజేషన్ చేసి ప్రభుత్వ ధనాన్ని మొత్తం కూడా మీ యొక్క తాబేదారులకి, మీ యొక్క కమిషన్ల కోసము, మీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసము
ఏదైతే చేస్తున్నారో మూసీ సుందరీకరణ పేరుతోటి, గాంధీ టెర్మినల్ పేరుతోటి, లేదా వేరు రకాలుగా చేసేటటువంటి రైస్ హబ్ అని, ఎలక్ట్రానిక్ హబ్ అని, అదే రకంగా ఇండస్ట్రియల్ హబ్ అని ఏ రకంగా అయితే చేసుకుంటున్నారో అవన్నీ కూడా దొంగ హబ్బులు. ఈ హబ్బులన్నిటికి కూడా నేను ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్విధంగా ప్రశ్నిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు మూసీ సుందరీకరణ పేరుతో కొన్ని వేల ఎకరాలు సేకరించేదాన్ని అదే రకంగా గాంధీ విగ్రహం పెట్టడం అనే దానికి ఒక 4 ఎకరాలు 3 ఎకరాలు సరిపోద్ది. గాంధీ విగ్రహం ఎంత 4 ఎకరాల మందంతో పెడతారా? మీరు కానీ అది చేస్తే మేము గాడ్సే విగ్రహాలు ముందుకు పోతాం. ఇది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను. ఈ ప్రధానమైనటువంటి బూర రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు చేసేటటువంటి నిరాహార దీక్షలో మేము సంయుక్తంగా ఉమ్మడిగా ప్రతి ఒక్కళ్ళు ఈ తెలంగాణలో బలోపేతంగా ఉన్నటువంటి అన్ని పార్టీలతోటి మరియు యువజన సంఘాలతోటి మరియు ప్రతి ఒక్క కుల సంఘాలతోటి ప్రధానంగా ఇప్పటికే మాకు ఒక 10 కుల సంఘాలు మాకు మద్దతు తెలపడం జరిగింది. యాదవ్ కానీ, గౌడ, పద్మశాలి మరియు ఈ ఒడ్డుర, ఎస్సీలో మాల, మాదిగ, అదే రకంగా రజక, ఇలాంటి 10 ముఖ్యమైనటువంటి కుల సంఘాలు మొత్తం కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది. ఈ కుల సంఘాల నాయకులందరితోటి కూడా మేము వెళ్తున్నాం. ఈ కుల సంఘాల నాయకులందరూ ప్రధాన లక్ష్యం ఏంటి అనంటే ఇల్లీగల్గా చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క దమనకాండని అరికట్టడం, అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయటమే మా యొక్క లక్ష్యంగా ఉంటుంది. ఈ భారతదేశంలో ఎప్పటి నుంచో కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఉద్యమాలు మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయాయి. బీసీ ఉద్యమాలు ఎలా ఉన్నాయి, ఏ నాయకులు ఏ రకంగా ఏ పార్టీతోటి ములాఖత్ అయ్యి ఏ రకంగా చేస్తున్నారు అన్న విషయం మీకు తెలుసు. కానీ మా బోడ రామచంద్ర యాదవ్ గారు ఒక స్వచ్ఛమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన దాన్ని ప్రజా సంఘాల అందరూ కూడా గౌరవించాల్సినటువంటిది, మద్దతు తెలపవలసిందిగా కోరుతూ, మేము తెలంగాణలో చేసేటటువంటి ప్రధానమైనటువంటి దీనికి మద్దతు కూడగట్టేటటువంటి ఒక కార్యక్రమానికి మీ అందరి సహకారం కూడా కావాలని, ముఖ్యంగా మీ యొక్క మీడియా మిత్రుల యొక్క సహకారం కావాలని కోరుతూ సవినయంగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేకల వివేక్ యాదవ్, నేను భారతీయ యువజన పార్టీ పిఎస్సి కమిటీ మెంబర్ని. ఫిబ్రవరి 22న జరిగిన బీసీ సింహ గర్జనపై 5 డిమాండ్ ఏదైతే ఏపీ ప్రభుత్వానికి బోడే రామచంద్ర యాదవ్ గారు అయితే 5 డిమాండ్లు అయితే ప్రకటించారో అవి ఈ మార్చ్ 31 తారీఖు గడువు అయిపోయిందండి. సో ఆ దీక్షకు సంబంధించి బీసీల హక్కుల కోసం పోరాటం నేపథ్యంలో బోడే రామచంద్ర గారు ఏప్రిల్ 11న నుంచి బీసీ ధర్మ దీక్ష పేరుతో అమరణ నిరాహార దీక్ష చేపడం జరుగుతుంది. ఇది ఒక చరిత్రలో ఒక మంచి అడుగుగా నిలుస్తుందండి. అదేవిధంగా దీని వెనుక ఉన్న ముఖ్య డిమాండ్ ఏమంటే రాజధానిలో 1000 ఎకరాల భూమి కేటాయింపు, అదేవిధంగా బీసీలకు 44% రిజర్వేషన్ గురించి, అదేవిధంగా సమూహ కుల గణన కావాలి, అదేవిధంగా బీసీలకు కులాల కార్పొరేషన్ నిధుల గురించి ఈ డిమాండ్లను పెట్టడం జరిగిందండి. ఇది కేవలం ఒక ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం కాదండి, ప్రజల్లో మార్పు తేవాలి. అదేవిధంగా మన ఈ రోజు వరకు బీసీలకు జరుగుతున్న అన్యాయము ఏదైతే ఉందో అవన్నీ బీసీల గురించి పోరాడుతుందండి రామచంద్ర యాదవ్ గారు, బీసీవై పార్టీ. అదేవిధంగా బీసీ ఎలా అయితే తెలంగాణ తెచ్చుకున్నామో అదే బీసీలకు కూడా 40 to 44% రిజర్వేషన్ కూడా అది కేవలం భారతీయ యువజన పార్టీతోని రామచంద్ర యాదవ్ గారితోనే మేము తెచ్చుకుంటామండి. ఖచ్చితంగా ఈరోజు మేము చెప్పడం ఒకటే అండి, రాబోయే రోజుల్లో కూడా బీసీకి సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా బీసీవై పార్టీ ఖచ్చితంగా అన్ని ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 300 డివిజన్ల సంబంధించి క్యాండిడేట్స్ కూడా రెడీగా ఉన్నారండి. దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము జిహెచ్ఎంసీలో చాలా గట్టి పోటీ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు దీక్షని
దీక్ష నడుస్తూనే ఉంటుంది. అదే సందర్భంలో మేము ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా గట్టి పోటీ ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దీనికి మెయిన్గా ముఖ్యంగా మహిళలు, మన యువత అండ్ విద్యావతులు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా ఆసక్తి కల వాళ్ళు ఉన్నా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే, రండి, మాతో పాటు మీరు నడవండి. ఈ బీసీవై పార్టీని గట్టి పోటీ ఇస్తామని 300 డివిజన్స్లోని గట్టి పోటీ ఇస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ దీక్ష కార్యక్రమం తర్వాత తెలంగాణలో కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యమం, ఈ బీసీ ఉద్యమం జరుగుతుంది. బూడి రామచంద్రరావు గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఉద్యమకారుడు. బీసీల కోసము 5-6 సంవత్సరాల నుంచి అలుపేరు పోరాటం చేస్తూ బీసీలకి రాజ్యాధికారం కావాలని పరితపిస్తున్న వ్యక్తి మన బూడి రామచంద్రరావు గారు. సో ఇక్కడ తెలంగాణలో ఇందాక మన జిహెచ్ఎంసీ కన్వీనర్ జీవ్ కుమార్ గారు చెప్పినట్లుగా తెలంగాణలో కూడా మొదట జిహెచ్ఎంసీలో వచ్చే ఎన్నికల్లో 3 కార్పొరేషన్లో మల్కాజ్గిరి, సైబరాబాద్ అండ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లో అన్ని 300 డివిజన్లో మా అభ్యర్థులను నిలబెట్టబోతున్నాం. సో ఇందుకోసము అన్ని వర్గాల ప్రజల నుంచి అన్ని వర్గాల ప్రజలకు ఆహ్వానం చేస్తూ, ఎవరైతే రాజకీయంగా నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారో, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారో, భారత చైతన్య పార్టీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వబోతుంది. ఇందులో మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే ఈ పార్టీలోకి వచ్చి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేసే అవకాశము తీసుకోవాలని చెప్పి మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత, ఈ బీసీ ధర్మదీక్ష కార్యక్రమం తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అది త్వరలో మీకు తెలియజేస్తాము. ఈ బీసీ ధర్మదీక్ష కార్యక్రమానికి ఈ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్న తెలంగాణ నుంచి, ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఇక్కడ తెలంగాణనే కాదు, దక్షిణ భారతదేశంలో కాదు, మన ఇండియా మొత్తం ఎంపీలు కావచ్చు, రాజ్యసభ మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ కాల్ చేసి అన్నకు సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే మనకు బీసీ రక్షణ చట్టం కావాలో ఇది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే లిమిటెడ్ కాదు. దేశంలో ఉన్న ప్రతి బీసీలు అంటే ప్రతి ఒక్కరు, బహుజనులు, వెనుకబడి ఉన్న ప్రతి వర్గాలు బీసీ రక్షణ చట్టం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కులగణన, సమగ్ర కులగణన చేపట్టాలి. మనమెంతో మనకంత కావాలి. ఫస్ట్ మనం కులగణన నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బీసీ కార్పొరేషన్స్ నామకేవాసులుగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించకుండా అట్లా నామకేవాసి పోస్టులు ఇచ్చి వాళ్ళు టైం పాస్ చేయడం జరుగుతుంది. సో ప్రధానమైన డిమాండ్ బీసీ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలి, ఆ నిధులు ఖర్చు చేయాలి. ఇది మన ప్రధానమైన డిమాండ్. సో దయచేసి మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేసేది అంటే, ఈ ధర్మదీక్ష కార్యక్రమం, బీసీ ధర్మదీక్ష కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఈ నెల 11వ తారీఖున విజయవాడలో, మంగళగిరిలో పార్టీ ఆఫీస్ దగ్గర, దయచేసి మీడియా మిత్రులకు మనవి ఏంటంటే ఈ ఒక్క వార్తను బాగా స్ప్రెడ్ చేయండి. సో ఇది మనందరి కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం ఎవరు చేయని సాహసం అన్న చేస్తున్నారు. దయచేసి ఈ కార్యక్రమానికి అవేర్నెస్ క్రియేట్ చేసి సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.